సూలూరుపేటకి మీచాంగ్ తుఫాన్ గండం పొంచి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో రేపు ఎల్లుండి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాన్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్యలు చేపట్టారు. గ్రామ స్థాయిలో అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండాలని తహసీల్దార్ సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా నియోజకవర్గంలోని కేంద్రంలో అందుబాటులో ఉంటూ అధికారుల ద్వారా తుఫాన్ ప్రభావం సమాచారం తెలుసుకుంటూ అధికారులకి కావాల్సిన సహకారాన్ని అందజేస్తున్నారు. తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు అధికారులందరూ అప్రమత్తతో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. సూలూరుపేట మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు. హెచ్చరికలు బులెటిన్స్ ప్రకారంగా మార్నింగ్ అయితే ఒక వైడ్ ఏరియాని వాళ్ళు చెప్పారు. ఎక్కడి నుంచి అంటే చెన్నై టు మచిలీపట్నం మధ్య అన్నారు. అంటే చాలా డిస్టెన్స్ ఏరియా, ఎందుకంటే కొద్ది దూరం ఉన్నప్పుడు అది మామూలుగానే అలా చెప్తారు. తర్వాత ఏరియాస్ని తగ్గించుంటూ చివరికి ఒక స్పష్టమైనటువంటి ఏరియాకి ఎక్కడ క్రాస్ అవుద్దనే విషయం మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. ఇప్పుడు మచిలీపట్నం టు చెన్నై మధ్య అన్నారు, తర్వాత నెల్లూరు టు మచిలీపట్నం మధ్య అంటున్నారు. కానీ ఏదైనా సరే మన తీర ప్రాంతం కాబట్టి అది ప్రయాణించేప్పుడు మన నీరుకి ప్రయాణిస్తుంది. నెల్లూరులో దాటినా మనకు దాటినా వర్షాలు అనేవి తీవ్రంగా ఉంటాయి, గాలులు ఉంటాయి, మనకు వర్షాలు ఉంటాయి, కంటిన్యూగా ఉంటాయి. దీనివల్ల మీకు తెలుసు కదా, వర్షాలు పడినప్పుడు ఈ నదులు కానీ స్ట్రీమ్స్ పొంగడం వల్ల వరదలు వస్తాయి. గాళ్ళు వరదలు అయితే మాత్రం హెవీ రెయిన్స్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ దాటినాయి హిట్ అయితే మన ప్రాంతంలో హిట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ నష్టము, ఎక్కువ పరిస్థితులు ఉంటాయి. లేదా కొంచెం మనకు దూరంగా దాటినా కూడా మిగతావన్నీ కూడా మనకు ఖచ్చితంగా హెవీ రెయిన్స్ గాలి అనేటివి, తీవ్రమైన గాలి అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది డిప్రెషన్గా మారడం, సైక్లోను, తర్వాత అదేవిధంగా హెవీ సైక్లోన్ కూడా రూపాంతరం చెందుతుందనేసి వార్నింగ్స్ ఉన్నాయి. ఈ వార్నింగ్ల దృష్ట్యా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఉదయం జిల్లా డివిజనల్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ అధికారులతో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వారు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఫ్లడ్స్ కానీ హెవీ రెయిన్స్ లేదా సైక్లోనిక్ గాలులు హెవీ విండ్స్ వచ్చినప్పుడు సైక్లోను లేదా ఫ్లడ్ సమయంలో తర్వాత అవి తగ్గిన తర్వాత తీసుకోవాల్సినటువంటి 3 స్టేజెస్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఏవైతే ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ తెలియజేయడం జరిగింది. మండల స్థాయి అధికారులైనటువంటి పోలీసు, రెవెన్యూ, మెడికల్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్, అదేవిధంగా ఇరిగేషను, అన్ని శాఖలతో మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేసుకొని మళ్ళీ చర్చించుకోవడం జరిగింది. మన సూలూరుపేట ప్రాంతానికైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు పేర్నాడు, కొరడి, పంట్రంగం, దామరాయ, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక 16 హ్యాబిటేషన్స్, తేవలతిరికెట్ట, చిత్రతాగేలు చాలా ఉన్నాయి. ఆ 16 హ్యాబిటేషన్స్ కూడా చిన్న హ్యాబిటేషన్స్. అవి కూడా సముద్ర తీరానికి మధ్యలో షార్ ఉన్నప్పటికీ సముద్ర తీరానికి దగ్గర ఉండేటువంటి గ్రామాలు. అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అంటే మనకున్నటువంటి 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఒకటి కాళంగి రివరు, అదేవిధంగా ఒకటి వచ్చి పాముల కాల, 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. అవి కూడా ఏదైతే మనకు పైన క్యాచ్మెంట్ ఏరియాలో పడేటువంటి వర్షము, ఈ మధ్యలో పడేటువంటి వర్షపు నీరు అవన్నీ కలిసి కూడా అవి ఓవర్ఫ్లో అయినప్పుడు ప్రతిసారి కూడా టౌన్లో సూలూరుపేట అర్బన్ పరిధిలో సాయినగరు, సూలూరు ఎస్టీ కాలనీ, లెప్రసీ కాలనీ, వట్రపాలెం, ఒక చిన్న ఏరియాస్, ఒక 2 లోలయింగ్ ఏరియాస్ కూడా వాటర్ రావడం అనేది జరుగుతుంటాయి. అక్కడ కాలువ గట్టు అనేసి ఒకటి ఉంది, సాయినగర్కి అవతల నది కాలువ కట్ట అంటారు ఆ ఏరియాని. అక్కడ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం గత అనుభవాల దృష్ట్యా ఏవైతే మనకు ఈ మునగ ప్రాంతాలు అవి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగానే వాళ్ళని అలర్ట్ చేయడం,
వాళ్ళన్నిటికి కూడా సచివాలయ సిబ్బందిని ప్లస్ మండల స్థాయి అధికారులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించాము, ఉత్తర్వులు కూడా ఇచ్చాము. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడైతే ఎక్కడ నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడితే మనకైతే కాళంగి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డ్యామ్ దగ్గర ఉంటారు. వారి దగ్గర నుంచి టైం టు టైము ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది మనం వారి దగ్గర నుంచి తీసుకుంటుంటాము. మార్నింగ్ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఇన్ఫ్లో 90 క్యూసెక్స్ ఉన్నాయి, అవుట్ఫ్లో ఏమైతే వదలలేదు. వాళ్ళకి సడన్గా ఒక్కొక్కసారి ఇన్ఫ్లో పెరిగినప్పుడు వాళ్ళు కూడా డ్యామ్ డ్యామేజ్ని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని పోయినసారి అయితే మనకు తెలుసు ఒక్కసారిగా 9,000 క్యూసెక్లు వదలడం వల్ల సడన్ నైట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటున్నాము. అది ఎట్లాంటి ప్రాణ నష్టం మనుషులకు కానీ పశువులకు కానీ ఏటికి కూడా ప్రాణ నష్టం లేకుండా చూడడం అనేది కాన్సెప్ట్. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా, పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా డ్యామేజ్ లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది దాని మీద దృష్టి పెట్టి ఉదయం చర్చించుకోవడం జరిగింది. ఏర్పాటు చేయడం మెడికల్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్స్కు ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి ఈ సైక్లోను ఆ ప్రాంతాల్లో పవర్ కట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే పవర్ ఉన్నంత వరకు ఎవ్రీ 2 అవర్స్కి ఓహెచ్ఆర్స్ ట్యాంక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకోమన్నాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వీక్గా ఉండేటువంటి పోల్స్ ఏమేమి ఉన్నాయి, లైన్స్, ఆ ప్రాంతాలను కూడా ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాటిని తొలగించుకోవడం, వెంటనే ఒకవేళ విద్యుత్కి అంతరాయం జరిగిన పరిస్థితుల్లో ఆ పోల్స్ అట్లాంటి మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకొని వెంటనే ఇమీడియట్గా రెస్టోర్ చేసే విధంగా విద్యుత్ని వాళ్ళకి కనెక్షన్స్ రెస్టోర్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ R&B పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా రోడ్స్ విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అవి కూడా ఇబ్బందులు లేకుండా నీళ్లు తీసేయడం, వాళ్ళు జాగ్రత్తలు శాఖాపరమైన జాగ్రత్తలు రైతులకు ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో అందరికీ కూడా టామ్ ద్వారా విషయాన్ని తెలియజేసి అలర్ట్గా ఉండడానికి ఏదైతే రెగ్యులర్గా జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ ఉందో ప్రజలకి వీలైనంత త్వరగా 2 రోజుల్లో నైట్ అండ్ డే అయినా సరే డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేసేయమన్నారు. బియ్యము, చక్కెర, కందిపప్పు లాంటివి ఏదైతే ఉన్నాయి. కమ్యూనికేషన్ టవర్స్ ఇవి మన బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ కానీ ఇతర ఏదైతే టవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కూడా జనరేటర్స్ రెడీ చేసి పెట్టుకోమన్నవారు. అన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకొని నైట్ అండ్ డే మన కంట్రోల్ రూమ్ ఎంఆర్ఓ సాక్షులు వేసాము. ఎవరికి ప్రజలకి ఏ అవసరం ఉన్నా సరే నా నెంబర్ అయితే అందరికీ దాదాపు తెలుసు కాబట్టి నాకు చేసిన త్రూఅవుట్ నైట్ ఎప్పుడైనా సరే నేను రిసీవ్ చేసుకుంటాను. వాళ్ళకి ఏమి కావాలన్నా ఏదైనా విషయం మీద వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇదే విషయం మీద మన ఎమ్మెల్యే గారు కానీ, మన మండల ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ కూడా పలుమార్లు ఫోన్ చేశారు నాకు. పరిస్థితులు ఎట్లున్నాయి, హెవీ రెయిన్స్, ఫ్లడ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఎప్పటికప్పుడు తెలియజేయండి, వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎలాంటి పరిస్థితుల్లో మేము వచ్చేసి అన్ని విషయాల్లో అధికారులతో మమేకమై రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, రిలీఫ్ ఆపరేషన్స్లో కానీ, ఎవాక్యుయేషన్లో కానీ అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.